అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గుంటూరులోని ఏసీ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగనే పీడీఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే వీటన్నిటికి సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మొత్తం 3,47,116 ఓటర్లు ఉంటే మొత్తం 2,41,491 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. సో అలాగనే కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఏసీ కాలేజీ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగనే ఏసీ కాలేజీ ఆవరణలోకి ఎవరైనా ఉద్యోగులు కావచ్చు, బయట వ్యక్తులు కానీ రావాలంటే కేవలం ఐడి కార్డులు చూపెడితేనే, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఐడి కార్డులు చూపెడితేనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కౌంటింగ్ సెంటర్ చుట్టూ కూడా పోలీసులు భారీ స్థాయిలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కౌంటింగ్ సెంటర్లో 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 28 టేబుల్స్ మీద ఆ 2 లక్షల పోలైనటువంటి 2,41,490 ఓట్లు లెక్కిస్తారు. సో ఈ ఓట్లు మొత్తం ఏదైతే పోలైన ఓట్లు మొత్తం లెక్కించడానికి దాదాపు 17 రౌండ్లు పడుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 17 రౌండ్లలో ఈ పోలైన ఓట్లన్నింటినీ కూడా అధికారులు లెక్కిస్తారు. అలాగనే కౌంటింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడ కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం 600 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. సో వీళ్ళందరూ కూడా షిఫ్టుల వారీగా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు, సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఇలాగ అన్ని డివైడ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మొదట ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు అనేది లెక్కించడం జరుగుతుంది. అలాగనే కౌంటింగ్ కూడా 3 షిఫ్ట్లుగా, ఎందుకంటే కౌంటింగ్ సెంటర్ వద్ద 3 షిఫ్ట్లుగా కౌంటింగ్ సిబ్బంది పాల్గొనేలాగా కూడా అధికారులు ఆల్రెడీ ఇప్పటికే ప్రిపేర్ చేశారు. సో కౌంటింగ్ అనేది ఎక్కడ ఆగదు, కంటిన్యూగా షిఫ్టుల వారీగా కౌంటింగ్ జరిగే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లను మొదట లెక్కించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో స్పష్టమైన ఆధిక్యత వచ్చినట్లయితే సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50% కంటే అబోవ్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లే వచ్చినట్లయితే విజేతను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో కనుక ఫలితం తేలకపోతే అప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లకు వెళ్ళిపోతారు. సో సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తారు. దాని తర్వాత అక్కడ కూడా రిజల్ట్ రాకపోయినట్లయితే మళ్ళీ థర్డ్ ప్రయారిటీ ఓట్లకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే మాత్రం కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అలాగనే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏదైతే కౌంటింగ్ ఇప్పుడే బిగిన్ అయింది. సో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు, అలాగనే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజే మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థే కొంత ఏదైతే గెలుస్తారన్న ఒక అంచనా అయితే ఉన్న నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ పూర్తి స్థాయిలో పూర్తయ్యి రిజల్ట్ ప్రకటించే వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా 3 షిఫ్టుల్లో కౌంటింగ్ ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా చెల్లని ఓట్లు ఏదైతే ఉన్నాయి, గత ఎన్నికల్లో చెల్లని ఓట్లు దాదాపు 10,000కు పైగా చెల్లని ఓట్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి కూడా కౌంటింగ్ పర్సెంటేజ్ గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 65% పోల్ అయ్యాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 69.5%, అంటే ఆల్మోస్ట్ ఆల్ 70% ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ పర్సెంటేజ్ పెరగడంతో చెల్లని ఓట్లు సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా 2 వర్గాలు, ఏదైతే అటు పీడీఎఫ్ అభ్యర్థి కావచ్చు, ఇటు టీడీపీ ఏదైతే కూటమి అభ్యర్థి కావచ్చు, వాళ్ళ వర్గాల్లో కూడా ఈ చెల్లని ఓట్లు ఏమైనా ఎక్కువగా ఉంటాయనే ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా చెల్లని ఓట్లు 10,000కు పైగా పట్టడంతో అక్కడ చూసుకున్నట్లయితే ఆ రిజల్ట్కి సంబంధించి అవి కొంత ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే చెల్లని ఓట్లకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటికి సంబంధించి కౌంటింగ్ సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు మిడ్ నైట్ కల్లా కౌంటింగ్కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు కనుక రిజల్ట్ రాకపోయినట్లయితే ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ ఓట్లు కౌంట్ చేసేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే
ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో రిజల్ట్ రాకపోతే కనుక కౌంటింగ్కి సంబంధించి కావచ్చు, రిజల్ట్కి సంబంధించి కావచ్చు, ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే బాగా ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 రోజుల పాటు కౌంటింగ్కి సిద్ధమయ్యేలాగా సిబ్బందిని అందరినీ కూడా కౌంటింగ్కి సన్నద్ధమయ్యేలాగా అధికారులు కూడా వాళ్ళని ఎవరు చేయటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఫస్ట్ ఫలితాల్లో ఎవరు లీడ్ వస్తారనే ఆసక్తి అయితే ఉంది. అలాగనే ఫైనల్గా ఎవరు గెలుస్తారన్న ఆసక్తి, ఎందుకంటే ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థి అలాగనే కూటమి అభ్యర్థి మధ్య పోటీ హోరాహోరీగా ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అయితే మాత్రం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు ఏసీ కాలేజీ నుంచి కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.